మీనరాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. కుటుంబ వ్యక్తులతో సరదాగా కాలక్షేపాలు చేస్తూ ఉంటారు. వివిధ రూపాల్లో రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. శ్రమకు తగినటువంటి గుర్తింపు, గౌరవాలు ఏర్పడుతుంటాయి. మీనరాశి వారు తోటి ఉద్యోగస్తులతో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. వారిని కలుపుకొని పోవటం ద్వారా కొన్ని లక్ష్యాలను కూడా సులభంగా చేరుకోగలుగుతారు. వివిధ రూపాల్లో ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. రాజకీయపరమైనటువంటి పరిచయాలు కలిసి వస్తాయి. ఉన్నతపరమైనటువంటి గౌరవాలు పొందేందుకు ఈ వారం తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు. బ్యాంకు సంబంధమైనటువంటి లావాదేవీలు జరిపే సందర్భంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగతమైనటువంటి పనులు చేపట్టే కొన్ని సందర్భాల్లో రహస్యంగా వ్యవహరించవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సామాజిక గౌరవాలు కలిసి వస్తుంటాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం మీనరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించటము, స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. సుదర్శన అష్టకము, అలాగే లక్ష్మీ నృసింహస్వామి వారికి తులసి అర్చన నిర్వహించడం కూడా చాలా మంచి ఫలితాలు మీకు కలిసి వస్తాయి. ఇవి ఈ వారం వార ఫలాలు. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వార ఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.